ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తాను. అది ఫేస్ వైట్నింగ్ గురించి రైస్ క్రీమ్ ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం కొన్ని ఇగో చూడండి, రైస్ తీసుకొని నైట్ కానీ లేకపోతే మార్నింగ్‌లో అయితే ఒక 2, 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ రైస్‌ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దీనిని మనము మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, రైస్‌ని నేను నానబెట్టాను చూడండి. నైట్ నానబెడితే బాగా మెత్తగా అయిపోతుంది. మనము తొందరగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రైస్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు. ఈ ఉడికిపోయిన రైస్‌ని మిక్సీలో పట్టుకొని రైస్ మిల్క్ తీసుకోవాలి. ఈ బియ్యపు పాలను తీయాలి ఇప్పుడు. మనం మిక్సీ చేసుకొని వద్దాము. ఇది చూడండి ఇప్పుడు. ఇది మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి మనము. దీనితోటే మనము రైస్ మిల్క్‌ని తీయబోతున్నాము. చూడండి ఇప్పుడే ఎంత క్రీమీగా ఉందో, మన మొహంకి రాసుకునే క్రీమ్ గూడా ఎంత వైట్‌గా ఉందో. వైట్‌గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్‌ని తీసుకొని అందులో ఈ రైస్ మనం మిక్సీ పట్టిన దాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మనము ఇలా అంటే ఇలా స్పూన్ తోటి ఇలా పడుతుంటది. చూడండి, ఇలా క్రీమ్ ఇలా రావాలి. రైస్‌ది ఇలా క్రీమ్ రావాలి. ఇలా చూడండి. పాలు, రైస్ మిల్క్ ఇది. ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే రోజ్ వాటర్, ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ అంటే ఒక స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్‌ని వేసుకోవాలి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే అలవేరాని ఇందులో గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలి. చూడండి, అలవేరాని మంచిగా ఇలా గుజ్జు తీసుకోవాలి. కలబంద అండి ఇది. కలబంద అన్నా కూడా మనం తెలుగులో కలబంద అంటాము. ఇది అలవేరా గుజ్జుని తీసుకొని మంచిగా ఇలా ఈ రైస్ మిల్క్‌లో వేసుకోవాలి. మీరు బయట కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం నేచురల్‌గా ప్యూర్‌గా అలోవెరాని వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత జిగురు. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని మంచిగా ఫేస్‌కి రాసుకోవాలి. చూడండి ఇలాగా. ఎంత స్మూత్‌గా ఉంది. కొరియన్ ఫేస్ లాగా వస్తదండి. కొరియన్ వాళ్ళది ఎంత మెరిసిపోతుంటది అసలు. గ్లాస్ స్కిన్ అండి వాళ్ళది. జపనీసు, కొరియను వాళ్ళ ఫేస్ చూడండి అసలు ఎంత స్మూత్‌గా ప్లస్ గ్లాస్ అంటే మెరిసిపోతుంటది. అద్దం లాగా ఉంటది అసలు అది. చూడండి ఇలా. ఇప్పుడే చూడండి ఎంత మెరిసిపోతుందో. కళ్ళ దగ్గర గూడా మనం ఇలా పెట్టుకుంటే ఆ నలుపు గూడా పోతుంది. చూడండి అసలు ఇప్పుడే ఎంత మెరిసిపోతుందో. ఒక 15-20 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకోండి. అప్పుడే తెలుస్తుంది ఎంత గ్లాస్ స్కిన్ వస్తదో. అసలు ఫేస్ మెరిసిపోతది. నల్లగా ఉన్నవాళ్ళు వేసుకుంటే రోజు వేసుకోవచ్చు. వేసుకున్నా గూడా మంచిది. మన అమ్మమ్మ వాళ్ళు బియ్యపిండి గూడా పెట్టేవాళ్ళండి. సబ్బుకు బదులుగా బియ్యపిండితోటి మంచిగా
మంచిగా రాసుకుంటే నున్నగా వచ్చేది. అలాగే ఇప్పుడు మనము ఈ రైస్ క్రీమ్ తయారు చేసాము. దీన్ని వాడితే గ్లాస్ స్కిన్ ఒస్తది. ఇప్పుడు నేను కడుక్కొనొచ్చాను. చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. గ్లాస్ స్కిన్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ ఎంత స్మూత్‌గా వచ్చిందో చూడండి. ఈ రైస్ మిల్క్ మనం రోజు వాడొచ్చు. ముడతలు గూడా పోతాయి. కళ్ళ కింద నలుపు పోతుంది. ఇంకా మంచిగా బ్రైట్‌గా కనిపిస్తారు. కొరియన్ ఫేస్ రావాలంటే మనము రైస్ మిల్క్‌ని ఇలా తయారు చేసుకొని రోజు రాసుకుంటే మంచిగా స్మూత్‌గా వస్తది.